ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావా అక్క, చూసావా? నీకంత ఎరుపెందుకే ఎర్రమందారమా అంటే నీకెందుకే ఎర్రిదానా అన్నట్టు తప్పు చేసిందే కాకుండా తలబిరుసుగా ఎలా మాట్లాడుతుందో చూడు. లక్ష్మి, నువ్వు ఆలస్యంగా రావడం వల్లే ఇక్కడ అణుబాంబు పేలినంత పనయింది. నీ నిర్లక్ష్యం వల్లే నందన్ కుటుంబం మీద మరొక మచ్చ పడబోయింది. ఇదంతా నీ వల్లే జరిగినప్పుడు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది. చిన్నత్తయ్య గారు, నేను తప్పు చేశాను అనిపిస్తే తల వంచడానికి సిద్ధంగా ఉంటాను. బలవంతంగా తల వంచడానికి చూస్తే తల బిరుసుగా అయినా మాట్లాడతాను. సరే లక్ష్మి, నువ్వు ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదు. కానీ అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు రావడం, నీకిష్టం వచ్చినప్పుడు పోవడం కరెక్ట్ అంటావా? అసలు ఏంటత్తయ్య గారు ఇదంతా? జరిగిందాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాని మీరంతా ఏంటి రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు? ఇది రాద్ధాంతం కాదు లక్ష్మి. నీ హద్దులు ఏంటో నీకు తెలియజెప్పటం, నువ్వు ఎంత పద్ధతిగా నడుచుకోవాలో నీకు ఒకసారి గుర్తు చేయటం. నా హద్దుల గురించి, నేను నడుచుకోవాల్సిన పద్ధతుల గురించి నాకు తెలుసు. ఎవరో చెప్తే నేర్చుకునే పరిస్థితుల్లో నేను లేను. అనుకోకుండా నా బాస్ నాకు చాలా పని అప్పగించింది. అది అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. అంతేకాకుండా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అనుకోకుండా జరిగిన వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చూసావా అక్క, మాటకి మాట ఎలా సమాధానం చెప్తుందో? మనసుని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోనే మాటకు మాట సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది చిన్నత్తయ్య గారు. అసలు ఇవన్నీ ఎందుకు? నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో అది చెప్పు. రేపెప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే కనీసం మేం ఫోన్ చేసే అవకాశం ఉంటుంది. నువ్వెక్కడ పని చేస్తున్నావో అక్కడికే ఈ పోలీసుల్ని పంపించే మార్గమైనా దొరుకుతుంది. చెప్పు లక్ష్మి, ఎక్కడ పనిచేస్తున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.